చేయగలను ధైర్యంగా మా అమ్మకి మా ఆవిడకైనా ఆపరేషన్ చేయగలను నేను అని ధైర్యంగా చెప్పడానికి మామూలుగా 100 సర్జరీలు పడతాయి అనుకోండి నేర్చుకోవడానికి. రోబోటిక్స్ ఉంటే 50 సర్జరీలో ఆ టెక్నిక్ ఆ ఎక్స్పర్టీస్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు బ్లడ్ వెసల్ ఎక్కడ ఉందో చెప్తుంది, అది ఏ రకంగా వెళ్ళాలో చెప్తుంది. కాబట్టి లెర్నింగ్ కూడా తొందరగా నేర్చుకోవచ్చు. అనోను ఆయనకి ఎనాటమీ ఎక్కడుందో తెలియదు కదా, సర్జరీ తెలవాలి, సైన్స్ తెలవాలి కదండి. టెక్నిక్ తెలియడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. టెక్నిక్ అనేది కొంచెం పాటు, సైన్స్ తెలియాలి కదా. సైన్స్ తెలియాలి. నో టెక్నీషియన్ చేయడానికి లేదు, అన్క్వాలిఫైడ్ క్వాక్స్ చేయడానికి లేదు. ఇది సార్ మేస్త్రికి ఎంత మంచి కట్టడం వచ్చినా కానీ ఆర్కిటెక్ట్ వచ్చి ఎక్కడ పెట్టాలో చెప్తేనే కడతాడు కదా. అది సో బట్ నేర్చుకోవడానికి డెఫినెట్గా మంచి టూలు, టీచింగ్ చేయడానికి కూడా మంచి టూల్. ఎందుకంటే టీవీలో కరెక్ట్గా చెప్పచ్చు, గాల్ బ్లాడర్ ఇక్కడ ఉంది, ఈ ఆర్టరీ ఇక్కడి నుంచి వస్తుంది, ఈ డక్ట్ ఇలా వెళ్తుంది, దీన్ని ఇక్కడ వెళ్ళకూడదు, ఇది ట్రయాంగిల్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఇది ట్రయాంగిల్ ఆఫ్ సేఫ్టీ అని చెప్పచ్చు, బాగా చెప్పచ్చు. ఎందుకంటే 3D పిక్చర్స్. సో రోబోటిక్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు లెర్న్ అండ్ టీచ్. ఆల్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్లో బాగా వాడతారు దాన్ని.